ఆయన హిందూ అయి ఉండొచ్చును, కానీ దేవుడు ఆయనకి ఏదో ఒకటి ఇస్తాడు. ప్రతి బీదలో నీ ధనం ఎక్కడికి నువ్వే డ్రా చేసుకుంటావు. నువ్వు ఇచ్చిన ప్రతిది క్రియలు, ఒక దశమ భాగం ఒక్కటే కాదు. మీ డబ్బుతో మీ పాస్టర్లో మిమ్మల్ని గౌరవించవచ్చును. నేను చెప్పేది ఏంటంటే అయ్యగారు చెప్పిన వాక్యం ఈరోజు మీ క్రియలు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వేం చేశావు? నీకు ధనం లేకపోవచ్చును, నీ క్రియలు. నేను వాళ్ళకి ఏమి ఇచ్చాను? అన్నం పెట్టాను అంతే. వాళ్ళు రోడ్డు వరకు వచ్చి అమ్మగారు మా గురించి దుబాయ్లో చెప్తారా, పెళ్లికి మమ్మల్ని పిలుస్తారా? తప్పకుండా పిలుస్తారు. బీదల మధ్యన ప్రభు ఉన్నాడు, కుష్టివారి మధ్యన ఉన్నాడు, గొప్ప కులస్తుల మధ్యన లేడు. కమ్మోళ్ళు, రెడ్లు, లేక మేము రెడ్లు, పక్కన మాకారు ఎవరి మధ్యన ఉన్నాడు ప్రభు? సర్వాధికారి, సర్వాంతరయామి, కుష్ఠువుల మధ్యన ఉన్నాడు, కాళ్ళు లేని మధ్యన ఉన్నాడు, అన్నం లేని వారి మధ్యన ఉన్నాడు. ఇది ప్రభువు ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సేవను ఆశీర్వదించును గాక. ఇంకా క్లియర్ తీద్దామంటే వాళ్ళ నా దగ్గరికి వచ్చి మళ్ళీ అమ్మ 24వ తారీఖున వాళ్ళకి భోజనం పెట్టాలి. మళ్ళీ మొదలు పెట్టావా కుష్ఠోళ్ళ సేవ అన్న మా అక్క. ఏ అక్క అయితే కుష్ఠోళ్ళు మా ఇంటి భోజనాన్ని పిలిచారో ముక్కు మూసుకొని వీధిలోంచి వెనక్కని తిరిగి వచ్చింది మా నాన్నగారు. నాయన ఇంటి ముందు కుష్ఠోళ్ళు పెట్టేసింది, వాళ్ళ కోడల్నే తీసుకెళ్ళాను. మీ దేవుని స్తోత్రం. తెలియకుండా వాళ్ళ కోడల్ని తీసుకుని, అత్తయ్య నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు, పైగా నీ కోడలు బ్రాహ్మణి. ఇప్పుడు దేవుని స్తోత్రం. నాకు ఇలాంటివి ఎప్పుడు చెప్పలేదు, మీరు చేతులు ఉండవు ఇలా ఉంటారని. తనకి అప్పటికే ఉద్యోగం లేదు, నన్ను దుబాయ్ తీసుకెళ్ళమని అడిగింది. నేను చెప్పా 5,000 రూపాయలు నాకున్నాయి అత్తయ్య. ఏం చేసిందో తెలుసా? ఏదో ఆన్లైన్లో డ్యూటీ చేస్తుందంట. భర్తను అడుగుతుంది, అమ్మో అత్తయ్య అన్నం పెడుతుంది, నాకు ఒక 5,000 అని అడుగుతుంది భర్తని. దేవుని స్తోత్రం. మనుషులు ఇమ్మంటే ఇస్తారా? మనుషులు ఎవ్వరో కూడా అడుక్కుంటే ఎవరో, వాళ్ళకి ఏం అవసరమో దేవుడు వాళ్ళకి మనుషులను కలిగించిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. నీకు ఏది కావలసిన దేవుడు అనుగ్రహించును గాక. నాకు ఎవరో కొత్త వాళ్ళు 2 వచ్చారు, మన లాంగ్వేజ్